ప్రేమ అంటే భయ్యా ఒక అమ్మాయి మనం మెసేజ్ చేయాలని చెప్పి ఫీల్ అయిపోవడం, ఆ అమ్మాయి కోసం ఎదురు చూడడం, ఎప్పుడు కలుస్తాం ఆలోచించడం, ఇప్పుడు అమ్మాయి కోసం ఆలోచించడం, ఇక్కడే మనకు అయిపోతుంది మన ప్రేమ అంటే. నిజంగా ప్రేమ అంటే ఇది ఉంటుంది భయ్య. దాంతోపాటు మనకు కూడా క్యాపబిలిటీ ఉండాలి భయ్య. అంటే మనకంటూ ఒక రేంజ్ ఉండాలి, ఒక కెరీర్ ఉండాలి, మనకు ఒక జాబో లేకపోతే ఏదో ఉండాలి, వ్యాపారం ఉండాలి, సంథింగ్. ఇవేం లేకుండా నేను ప్రేమిస్తానంటే ఏ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి కూడా మనతో ఉండదు. అర్థమైందా? ఇది ఉంటేనే ప్రేమ అని అనుకున్నాం అనుకో, అక్కడ ఉండిపోతాం. వాళ్ళకి పెళ్ళి వెళ్ళిపోతారు. మనకి అప్పటికి అర్థం కాదు ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పేసి. సో నా మాటని ముందేమో ప్రయత్నం బాగా సెట్ అయిపోయి నీ దగ్గర బాగా డబ్బులు ఉండి మంచిగా ఉన్నాం అనుకో, అప్పటికి రాలేదు ఇంక ఎవరొకరు. అప్పుడు వాళ్ళు ఇద్దాం ఏం చేయొద్దు అని చెప్పి ఏమవుతుందని చెప్పేసి. కానీ ముందే ఇక్కడ ఆగిపోయాం అనుకో, ఏమీ చేయకుండా అక్కడే ఉండిపోతాం. లైఫ్లో ఎప్పుడు ఎదగవు. నా మాటని ఏమైతే ఉపయోగపడద్దో దానికోసం ప్రయత్నించు. తర్వాత అన్నీ దగ్గరికి వస్తాయి. అవన్నీ మానకుండా నాకు మెసేజ్ చేయలేదు, నాకు కాల్ చేయలేదు, నాకు కనిపించలేదు ఎందుకని. కొంతకాలం మాత్రం బాగుంటుంది, తర్వాత బాగోదు. ఇదంతా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మోటివేషన్ కోసం కాదు. నువ్వు మోటివేట్ అవుతావు అవ్వవు నీ ఇష్టం, కానీ చెప్పేది విను, ఉపయోగపడద్దాము నీకు. కనీసం ఎక్కడ సక్సెస్ అయిన ప్రతి స్టోరీలో కూడా ఏదో ఒక కెరీర్ ఆప్షన్ బట్టి సక్సెస్ అవుతుంది ప్రేమలో, లేకపోతే సక్సెస్ అవ్వవు. సో నీకు ఎవరైనా కావాలంటే వాళ్ళ కోసం ఏదో చేయాలి, అప్పుడు సక్సెస్ అవుద్ది. ఎంత చేసినా అవ్వలేదు అనుకుంటే అప్పుడు వాళ్ళు చేద్దాం. ముందే అయిపోయాం భయ్యా, అక్కడ ఉండిపోతాం. నా మాట విను భయ్యా, బాగుపడంటారా. మనం ఫీల్ అయిపోతాం. అర్జున్ రెడ్డి సినిమా చూసారు కదా చాలామంది, దాంట్లో మందు కొట్టేయడం, సిగరెట్ తాగడం, ఇదే ప్రేమ అనుకుంటున్నాం. అర్జున్ రెడ్డి గారికి ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, ఆడ డాక్టరు, ఆడ హానెస్టీ అనే పాలసీ ఒకటి ఉంది. ఇవేం గుర్తించాం మనం. ఆడ మందు కొట్టేసాడు, తాగేసాడు, చూస్తాం సినిమాలో. ఇంక మన వాళ్ళు మారిపోతుంటాం. నిజమైన ప్రేమ ఇప్పుడు కూడా ఆప్షన్స్ ఉండవు, ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది. కానీ మనం పక్క లైఫ్లో ఆప్షన్గా మారుతున్నామంటే మనం ఏదో మిస్ అవుతున్నట్టే. మనం ఏదైతే మిస్ అవుతున్నామో దాన్ని సాధించామంటే ఆటోమేటిక్ సక్సెస్ అయిపోయినట్టే మనం లైఫ్లో. దానికోసం పోరాడదాం భయ్య. నేను కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను, అందరూ కలిసి పోరాడదాం, బాగుపడదాం ఇప్పటి నుంచి అయినా సరే. కనీసం రాములోని కథ మనకి ఏం చెప్తుందంటే, కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి అని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఒక తోడు ఉండాలి. రాముడికి సీతలా, సీతకి రాముళ్ళ. ఆ కష్టాలను ఆనందంగా ఎదుర్కోవాలని, ఎదుర్కొని ఆదర్శవంతమైన జీవితం గడపాలని.